గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాము. సమ్మర్ వచ్చేసింది అనగానే మనం బేసిక్ గా ఆలోచించే ప్రాబ్లమ్స్ రెండు ఉంటాయండి. అఫ్ కోర్స్ ఒకటి బాగా ఎండగా ఉంటుంది, వేడి కాబట్టి విల్ బి యూజింగ్ ఆల్ ఆర్ ఎలక్ట్రిసిటీ, ఏసీలు అవి ఇవి అన్ని వాడుతూ ఉంటాం కాబట్టి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, కంగారు పడతాము. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ద బేసిక్ రిసోర్సెస్, మనకు కావాల్సిన వాటిల్లో మెయిన్ గా కావాల్సింది వాటర్. సో వాటర్ ఎలా అన్నది కూడా అనుకుంటూ ఉంటాం. చాలా ఏరియాస్ లో ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉండదు, కొన్ని చోట్ల ఉంటది, బట్ somehow they manage with tankers and all ఇట్లా అనమాట. సో కొన్ని ఫ్లాట్స్ ఉన్న దగ్గర ఇలా ఉంటే, అంటే మేము మా పాత ఇంట్లో ఉండేవాళ్ళం కదా, అక్కడ కూడా మాకు 50 ఫ్లాట్స్ అనమాట. సో మాకు వాటర్ ప్రాబ్లం లేదు, ఏ సమ్మర్లో కూడా వాటర్ ప్రాబ్లం లేదు. మాకు గ్రౌండ్ వాటర్ ఉండేవి అండ్ అలాగే మాకు మంజీరా వాటర్ వచ్చాయి అనమాట. సో ట్యాంకర్స్ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. ఆల్మోస్ట్ మేము అక్కడ 10 to 11 years ఉన్నాము. అక్కడ ఏ రోజు కూడా మాకు ఈ వాటర్ ప్రాబ్లం రాలేదు. గ్రౌండ్ వాటర్ సఫిషియెంట్ ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ కాకపోయినా మంజీరా వాటర్ వచ్చాయి అనమాట. సో మంజీరా వాటర్ ఎప్పుడు సఫిషియెంట్ గా వస్తూనే ఉండేవి. సో వాటర్ ప్రాబ్లం చూడలేదు. కొన్ని ఏరియాస్ లో మాత్రం, అంటే మేము మా ఫ్రెండ్స్ మా కజిన్స్ ఉండే వాళ్ళ ఏరియాస్ లో మాత్రం వాటర్ ప్రాబ్లం ఉంది అని విన్నాం అనమాట. సమ్మర్స్ లో అయితే వాళ్ళకి ఓన్లీ సర్టన్ టైం వరకే వాటర్ వస్తాయి ఫ్లాట్ లో, తర్వాత రావు, ఇట్లాగా విన్నాం అనమాట. సో కొన్ని ఫ్లాట్స్ ఉన్న వాళ్ళ దగ్గరే వాటర్ ప్రాబ్లం ఇలా ఉంటే, మరి ఇక్కడ మేము ఉండే చోట కొన్ని వందలు కూడా కాదు, కొన్ని వేల ఫ్లాట్స్ అనమాట. ఇవి లిటరలీ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫ్లాట్స్. ఎందుకంటే మేము ఉండేది ఒక హై రైజ్ కమ్యూనిటీలో, చాలా ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ మా పక్కన కూడా హై రైజ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఇదే లొకేషన్ లో చాలా హై రైజ్లు ఉన్నాయి. సో ఆబ్వియస్లీ కొన్ని వేల ఫ్లాట్లు ఉన్నాయి అనమాట. సో ఇన్ని వేల ఫ్లాట్లు ఉన్నప్పుడు ఆఫ్ కోర్స్ వాటర్ కన్సంప్షన్ ఎలా ఉంటుందో మనకి అర్థమవుతుంటుంది కదండి. మరి ఇంతమందికి గ్రౌండ్ వాటర్ వస్తాయా అంటే ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో ఉండాలి కదా వాటర్, ఇంతమందికి సరిపడా, అది కూడా ఒకటే సర్టన్ ఏరియాలో. దిస్ ఈస్ లైక్ హైలీ డెన్స్డ్ అనమాట, అంత పాపులేషన్ ఉంది ఇక్కడ. సో ఇంతమంది పాపులేషన్ కి గ్రౌండ్ వాటర్ రావడం అనేది నా ముంకిన్, అసలు ఛాన్సే లేదు. మరి ఇంతమందికి వాటర్ ఎలా అని అంటే, ఆబ్వియస్లీ గవర్నమెంట్ సప్లై చేస్తుంది వాటర్ మనకి. గవర్నమెంట్ అంటే మేము ఇంతకు ముందు ఉన్న దగ్గర ఏంటంటే మాకు మంజీరా వాటర్ వచ్చాయి. ఇప్పుడు మేము ఉంటున్న దగ్గర ఏంటంటే గోదావరి వాటర్స్ వస్తున్నాయి అనమాట. సో ఈ గోదావరి వాటర్ కి మళ్ళీ గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంటుంది. బేసిక్ గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మెయింటెనెన్స్ తో పాటు మాకు కరెంట్ బిల్, గ్యాస్ బిల్, వాటర్ బిల్ ఇవన్నీ కూడా ఎవ్రీ మంత్ వస్తాయి అని మీతో షేర్ చేశాను కదా నా మెయింటెనెన్స్ వీడియోలో. సో దాంట్లో వాటర్ బిల్ కూడా వస్తుంది మాకు ఎవ్రీ మంత్ అనమాట. సో వాటర్ బిల్ ఎలా వస్తుంది ఏంటి అన్నది కూడా అంతా కనుక్కున్నా అనమాట కొంచెము. ఎందుకంటే వాటర్ అనేది మనకి ఇంతవరకు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. అంటే అక్కడ ఉన్నప్పుడు కూడా మాది ఓన్ హౌస్ కాబట్టి వాటర్ ట్యాక్స్ అది పే చేసేవాళ్ళం, అది కూడా ఇయర్లీ వన్స్, అది కూడా మెయింటెనెన్స్ లోనే కమిటీ వాళ్ళే పే చేసేవాళ్ళు, మేము ఎక్స్ట్రాగా చేసేవాళ్ళం కాదు. బట్ ఇక్కడ ఎవ్రీ మంత్ పే చేయాలి అని అంటే ఎట్లా వస్తుందా ఏంటా అని అనుకున్నాను. సో ప్రస్తుతానికైతే మే మంత్కి ఎలా వస్తుంది ఏంటి అన్నది తెలియదు, కానీ ఏప్రిల్ మంత్కి ఎలా వచ్చింది అన్నది చెప్పగలను. ఎందుకంటే ఏప్రిల్ మంత్ ఫినిష్ అయింది కాబట్టి ఆ మంత్కి సరిపడా బిల్ వచ్చింది కాబట్టి అదైతే చెప్పగలను. మే మంత్ గురించి ఐ హ్యావ్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్, ఐ రియలీ డోంట్ నో. సో ప్రస్తుతానికి వాటర్ అని అంటే ఇక్కడ ఇంతమందికి, ఇన్ని హై రైజుల్లో ఇంతమంది ఉంటున్నారు, వాటర్ ప్రాబ్లం లేదా? గ్రౌండ్ వాటర్ ఆబ్వియస్లీ ఉండదు కాబట్టి ఎలా అంటే ఆబ్వియస్లీ ట్యాంకర్స్ ద్వారా పోయించుకుంటూ ఉంటారన్నమాట. అండ్ గవర్నమెంట్ కూడా మనకి వాటర్ సప్లై చేస్తుంది. గవర్నమెంట్ ఏంటంటే పర్ ఫ్లాట్ 20,000 లీటర్స్ ని ఫ్రీగా ఇస్తుంది ఫస్ట్. ఆ 20,000 లీటర్స్ పర్ ఫ్లాట్ అనమాట. సో ఇప్పుడు ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయో అన్ని లీటర్స్ ఆఫ్ పర్ ఫ్లాట్ 20,000 లీటర్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్, అది గవర్నమెంట్ సప్లై చేయాల్సిన వాటర్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి గోదావరి వాటర్స్ వస్తుంటాయి. అంటే ఆఫ్ కోర్స్ పెద్ద పెద్ద పైప్ లైన్లు ఉంటాయి, ఇవన్నీ గవర్నమెంట్ చూసుకుంటా, గవర్నమెంట్ అండ్ బిల్డర్ ముందే పర్మిషన్స్ ఇవన్నీ తెచ్చుకొని వాళ్ళు ఇవన్నీ ముందే మాట్లాడుకొని వాళ్ళు తెచ్చుకుంటుంటారు. బట్ ఈ వాటర్ సఫిషియెంట్ గా సరిపోతాయా అని అంటే సరిపోవు. సో అందుకని మళ్ళీ ఇంకా వాటర్ వేయించుకుంటూ ఉంటారన్నమాట. దానికే మనకి వాటర్ బిల్ అనేది వస్తుంది. జస్ట్ లైక్ గ్యాస్ కి ఎలా అయితే మీటర్ ఉందో అలాగే వాటర్ కి కూడా మీటర్ ఉంది ఎవ్రీ ఫ్లాట్ కి. మన ఎంసీబీ ఉంటుంది కదండి, దాంట్లోనే ఒక మీటర్ ఉంది అనమాట. నాకు ఇంతవరకు అది వాటర్ మీటర్ అన్న విషయం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత అర్థమైంది ఓ దిస్ దట్టా అని. సో వాటర్ మీటర్ ఏంటంటే మన ఎంసీబీలోనే మాకు ఉంది మా ఫ్లాట్ లో. సో దాని నుంచి రీడింగ్, అంటే ఇంటికి వచ్చి ఎవరు రీడింగ్ తీయరు, మనకి మంత్ కి, అంటే మనం రీఛార్జ్ చేసుకోవాలని చెప్పాను కదండి, మనం రీఛార్జ్ చేస్తూ ఉంటే మనం యూసేజ్ని బట్టి కట్ అవుతూ ఉంటాయి. అండ్ మనకి ఒక మంత్ కి ఎంత అయింది అన్నది మనకి PDF ఇస్తారన్నమాట ప్రాపర్టీ కేర్ వాళ్ళు. సో దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది, ఓకే పర్ మంత్ కరెంట్ కింద అయింది, వాటర్ కింద అయింది, గ్యాస్ కింద అయింది అని చెప్పి.
సో మరి ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్నప్పుడు చుట్టూ మాకు చాలా గ్రీనరీ ఉంది, స్విమ్మింగ్ పూల్ అవి ఇవి ఇట్లా చాలా ఉన్నాయి. మొత్తం ఇంత గ్రీనరీ మెయింటైన్ చేయాలి, ఇన్ని చెట్లు మెయింటైన్ చేయాలంటే ఆబ్వియస్లీ వాటన్నిటికీ కూడా వాటర్ కావాలి. మరి ఆ బిల్ అంతా ఎవరు పే చేస్తారు అని అంటే ఆబ్వియస్లీ మెయింటెనెన్స్ లోనే పే చేస్తారు. బట్ ఆ వాటర్ ఎలాగా, అది కూడా మనకి ఈ 20,000 లీటర్స్ పర్ ఫ్లాట్ ఏవైతే ఉన్నాయో దానిలోంచే చేస్తారా అని అంటే నో. ప్రతి కమ్యూనిటీకి అంటే మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీస్ కి ఎస్టీపీ అని ఉంటుంది అనమాట. అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సంథింగ్ అలా అనమాట. అదేంటంటే మన యూజ్డ్ వాటర్ ఉంటాయి కదా, అంటే మనం షవర్ చేసి సింక్ లో హ్యాండ్ వాష్ చేసుకున్నాయి ఇట్లాంటివి, వాటిని మళ్ళీ రీసైకిల్ చేస్తారనమాట. వాటర్ రీసైకిల్ చేసి అవి ఓన్లీ ఫ్లష్ ట్యాంక్ లో వస్తాయి, మన కమోడ్స్ లో వాటిలో ఫ్లష్ ట్యాంక్ లో వస్తాయి. అండ్ మిగతాదంతా చుట్టూ ఈ గ్రీనరీకి, ఈ మొక్కల్ని వీటన్నిటికీ యూజ్ చేయడానికి వీటన్నిటికీ యూజ్ చేస్తారట. సో అవన్నీ కూడా మనకి ఈ రీసైకిల్డ్ వాటర్నే యూజ్ చేస్తారు. కాబట్టి మనకి ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే వాటర్ తో మనకి ఆ బిల్ అయితే రాదనమాట. బట్ మిగతా వాటికి ఉంటాయి కదా, వాటికి మాత్రం మెయింటెనెన్స్ లోంచి కట్ చేస్తారు. సో మనం పే చేసేది మీటర్ లో వచ్చిన రీడింగ్ కి మాత్రమే, విచ్ మనం మన ఫ్లాట్ లో యూజ్ చేసేది, అది కూడా ఆఫ్టర్ 20,000 లీటర్స్ మనం యూజ్ చేసేదానికి వాటర్ బిల్ వస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారంటే వాటర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. మనం వాషింగ్ మిషన్స్ యూజ్ చేస్తుంటాము, ఇట్లా ఇవన్నీ యూజ్ చేస్తుంటాం కాబట్టి వాటర్ కన్సంప్షన్ అనేది అవుతూ ఉంటుంది. 20,000 లీటర్స్ తర్వాత మనకి మీటర్లో వచ్చిన రీడింగ్ బట్టి మనం వాటర్ బిల్ అయితే పే చేస్తాం అనమాట. సో ఇట్లాగా వాటర్ రీసైకిల్ చేయడం అండ్ అలా అవన్నీ మిగతా గ్రీనరీస్ కి యూజ్ చేయడం, ఇట్లా ఇవన్నీ కూడా అవుతుంటాయి. అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చే కాకుండా ఈ టైంలో ఏంటంటే పీక్ సమ్మర్స్ లో వాటర్ షార్టేజ్ అన్నది గవర్నమెంట్ కూడా, వాళ్ళేం పుట్టియలేరు కదా, గవర్నమెంట్ కూడా వాటర్ షార్టేజ్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి తక్కువ కూడా వేస్తూ ఉంటారన్నమాట. అంటే ఇప్పుడైతే ట్యాంకర్స్ ద్వారా మాకు వాటర్ సప్లై అయితే చేస్తున్నారు, అంటే ఇంట్లో అయితే వాటర్ వస్తున్నాయి, ట్యాంకర్స్ ద్వారా ఫిల్ చేయిస్తున్నారు అనమాట. సో వాళ్ళకి ఏవో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని బట్టి. సో ఈ మంత్ ఎంత వస్తుంది అన్నదైతే నాకు ఐడియా లేదు, మేబీ ఎక్కువ వస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. లాస్ట్ మంత్ ఏప్రిల్లో అయితే వాటర్ బిల్ వచ్చింది, దానికి మాకు 360 రూపీస్ అయింది అనమాట. 380 రూపీస్ అయింది వాటర్. సో ఇట్స్ నాట్ లైక్ మరీ ఎక్కువ అని కాదు, అలానని మరీ తక్కువ అని కాదు. ఇప్పుడు 300, 360 ఆర్ 400 వేసుకుందాం అనుకోండి, 400 into 12, సో 4,800 పర్ ఇయర్ అవుతుంది అనమాట. అది పెద్ద అమౌంట్ అని కాదు, కాకపోతే మనం అమౌంట్ దేనికి పే చేస్తున్నాము ఏంటి, అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి, ఇవన్నీ మనము ఆలోచించుకొని అన్ని అనలైజ్ చేసుకుంటాం కదా. సో అలాగే ఇక్కడ వాటర్ కి కూడా మనం పే చేస్తూ ఉంటాము. అండ్ అది కూడా కొద్దిగా అక్కడితో పోల్చుకుంటే అది కూడా కొద్దిగా ఎక్కువ ఉంది. ఆబ్వియస్లీ రెంట్ ఎక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ, కరెంట్ బిల్ ఎక్కువ, అన్ని ఎక్కువ అనుకుంటూ వాటర్ బిల్ కూడా ఎక్కువే అనమాట. బట్ అట్లీస్ట్ ఏంటంటే కమ్యూనిటీలో సొసైటీ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు వాటర్ షార్టేజ్ రాకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి ట్యాంకర్స్ ద్వారా ఫిల్ చేయించడము ఇట్లాంటివన్నీ చేస్తుంటారన్నమాట. ఎప్పుడైనా అంటే ఒక్క రోజు మాత్రం ఒక ఫ్యూ అవర్స్ వాటర్ రాలేదు, సో అప్పుడు మాత్రం ఇన్ఫార్మ్ చేశారు, అంటే సప్లై నుంచి కూడా వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం ఒక ఫ్యూ అవర్స్ వాటర్ సప్లై రాదు, సో కొంచెం జాగ్రత్తగా వాడుకోండి అన్నట్టుగా నోటిఫై చేశారనమాట. తర్వాత నుంచి మళ్ళీ మామూలుగా యాజ్ ఇట్ ఈస్ గా వస్తున్నాయి. ఆ 1 డే మాత్రం అట్లా అయింది. సో మోస్ట్లీ మే మంత్ కూడా ఫినిష్ అయిపోతుంది. సో పీక్ సమ్మర్స్ కూడా తగ్గి కాస్త మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇస్ ద మేజర్ థింగ్ అనిపిస్తుంది నాకు. అఫ్ కోర్స్ ఇంత పెద్ద కమ్యూనిటీలో రెయిన్ వాటర్ హార్వెస్ట్ ఎంత చేసినా ఇంతమందికి నీళ్లు సరిపోవు, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు చూడండి, అలాగే ప్రతి ఒక్కళ్ళు మన కృషి అయితే మనం చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ యూసేజ్ ని తగ్గించాలి, తక్కువగా కొంచెం కన్జర్వేటివ్ గా వాడుకోవాలి, అంటే కొంచెం చూసి ఆచితూచి వాడుకోవడం, రన్నింగ్ ట్యాప్స్ వదిలేయడం ఇట్లాంటివి కాకుండా కాస్త జాగ్రత్తగా వాడుకోవాలి. అప్పుడు కానీ మన నెక్స్ట్ జనరేషన్ కి వాటర్ ని మనం ఇవ్వలేమేమో అనిపిస్తుంది. ఇప్పటికే తాగునీళ్ళు ఆల్రెడీ కొనుక్కొని తాగుతున్నాం మనము. సో అసలు మామూలుగా ఏరియా టు ఏరియా ఎంత డిఫర్ అవుతుంది చూడండి. మా ఊళ్ళో అనుకోండి కొంచెం తవ్వగానే నీళ్ళు వచ్చేస్తుంటాయి అనమాట, కొద్దిగా అసలు మోటార్ వేసి బోర్లు వేసి అంత కూడా అవసరం లేదు, కొంచెం తవ్వితే చాలు నీళ్ళు వచ్చేస్తుంటాయి, కొంచెం ఫౌండేషన్ వేయడానికి నీళ్ళు వచ్చేస్తుంటాయి, అట్లా లోపలికి తవ్వుతూ ఉంటాయి. ఇక్కడ ఎంత తవ్వినా వాటర్, గ్రౌండ్ వాటర్ లేదు. ఆఫ్ కోర్స్ పాపులేషన్ బట్టే ఉంటుంది కాబట్టి, ఇక్కడ చాలా పాపులేటెడ్ ఏరియా కాబట్టి అలానే ఉంటుందండి. బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ వీటన్నిటిని, అంటే మనం అదర్ ఆల్టర్నేటివ్స్ అయితే చూడాలి కదా. ఆబ్వియస్లీ మన ఉద్యోగ రీత్యా లేదా మన లైఫ్ రీత్యా మన చాయిసెస్ రీత్యా మనం ఇలాంటి ప్లేస్ లోనే ఉంటున్నాం. అలాంటి చోట వాటర్ షార్టేజ్ ఉంది అంటే ఉంది, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ దాన్ని అదర్ ఆల్టర్నేటివ్స్ ప్లాన్ చేయాలి కదా. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒకటి ఇట్లా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని, మా కమ్యూనిటీలో కూడా అంటే పాత అపార్ట్మెంట్ లో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఉండేదన్నమాట. కాకపోతే అక్కడ తక్కువ ఫ్లాట్స్ కాబట్టి అంత ప్రాబ్లం రాలేదు, ఆబ్వియస్లీ ఇక్కడ ఎక్కువ కాబట్టి ప్రాబ్లం
ఉంది కొంచెం అయితే. బట్ యాజ్ ఆఫ్ నౌ వాటర్ ప్రాబ్లం అయితే చెప్పాను కదండి, ఒక్క రోజు ఫ్యూ అవర్స్ మాత్రమే రాలేదు, మిగతా రోజులంతా కూడా వస్తున్నాయి అనమాట. సో పోను సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. సమ్మర్స్ అయితే ఇంకా పెరుగుతాయి అంటున్నారు, వాటర్ లెవెల్ ఇంకా తగ్గుతుంది అంటున్నారు. మళ్ళీ మాన్సూన్స్ వచ్చి మళ్ళీ గ్రౌండ్ వాటర్ అంతా పెరిగి మళ్ళీ అన్ని నదులు ఇవన్నీ కూడా మంచిగా మళ్ళీ వాటర్తో కలకల్లాడితే తప్ప ఈ వాటర్ ప్రాబ్లం అనేది మళ్ళీ ప్రతిసారి సాల్వ్ ప్రతిసారి మళ్ళీ రియాక్టర్ అవ్వకుండా ఉండాలి అని అంటే నేచర్లో సగం ఉంటే మిగతా సగం మన చేతుల్లో ఉందన్నమాట. సో అలాగా మాకు వచ్చిన వాటర్ బిల్ అనమాట. మళ్ళీ అసలు నాకు ఇంకా మే నెలలో ఎలా వస్తుంది అన్నది మే మంత్ అంతా ఫినిష్ అయ్యాక తెలుస్తుంది. ఇప్పుడైతే రీఛార్జ్లు చేస్తున్నాము, మా యాప్లో యాజ్ ఇట్ ఈస్గా రీఛార్జ్లు అయితే చేస్తూనే ఉన్నాము. అంటే ఫస్ట్ మంత్ మాకు ఐడియా లేదు, అందుకని ఒక 500 ఫస్ట్ చేసాం, తర్వాత 1000 చేసాం, తర్వాత 2000 చేసాం, అట్లా చేసుకుంటూ వచ్చాం అనమాట. బట్ ఈ మంత్ అయితే కొంచెం ఇట్లా ఊరికే చేయడం కాదు, ఒకేసారి చేద్దాం అని చెప్పి ఒక లంసమ్ అమౌంట్ అయితే మేము రీఛార్జ్ చేసి పెట్టాము. ఒక 8000 9000 దాకా రీఛార్జ్ చేసాము. సో చూడాలి అందులోంచి ఎంత కట్ అవుతుంది. ఇంకా కొంచెం ఆల్మోస్ట్ కట్ అయిపోతూనే ఉంది, బట్ ఇంకా బ్యాలెన్స్ అయితే ఉంది. సో చూడాలి నెక్స్ట్ మంత్ ఎంత వచ్చింది ఏంటి అన్నది కూడా చెప్తాను. ఎందుకంటే వాటర్లో ఏమైనా చేంజ్ వస్తే, వాటర్ బిల్లులో చేంజ్ వస్తే అది డెఫినెట్లీ అది కూడా షేర్ చేస్తా. మరి మోస్ట్లీ అన్ని హై రైజ్లోనే ఇలానే ఉంటుందా, మరి ఓన్లీ మేమున్న ఏరియాలోనే ఇలా ఉందా, ఐ రియలీ డోంట్ నో. బట్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్ అనమాట. వాటర్ ప్రాబ్లం ఉందా అంటే ఉంది, మరీ భరించలేనంతా అంటే కాదు, ఇట్ ఈస్ మేనేజబుల్ అలా అనమాట. ఎందుకంటే వాటర్ ఈజ్ బేసిక్ నీడ్, అది లేకుండా ఒక పూట కూడా గడవదు. సో తాగే వాటర్ అంటే క్యాన్ కొనుక్కొనన్నా వేయించుకోవచ్చు, బట్ ఇంట్లో యూసేజ్కి ఇంతమంది ఉన్నప్పుడు యూసేజ్ కంటే డెఫినెట్గా కావాలి కాబట్టి. సో చూడాలి ఎలా ఉంది ఏంటి అన్నది. సో అదండి, హైదరాబాద్లో మీరు ఒకవేళ ఏ ఏరియాలో ఉంటుంటే మీకు కూడా వాటర్ ప్రాబ్లం ఉందా, అండ్ అందరం కూడా వాటర్ని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేద్దాము, అండ్ ప్రతి ఒక్కరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.